వరి సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి చిన్న సలహా. మనకు వరిలో ఈ పాము పొడ తెగులు, అగ్గి తెగులు ఇవన్నీ కూడా వరాల ద్వారానే వ్యాప్తి చెందడం జరుగుతుంది. అయితే మనకు నాటు పెట్టుకునేటప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం వరాన్ దగ్గరికి మనం నాటు పెట్టకుండా వరానికి ఒక 1/2 ఫీట్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవడం వల్ల లాభాలు ఎలా ఉంటాయంటే, మనకు పాము పొడ తెగుల్ని మొదటి దశలోనే గుర్తించవచ్చు. అలాగే అగ్గి తెగులు వ్యాప్తిని కూడా చాలా వరకు సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటుగా మనం ఇప్పుడు మనకు హార్వెస్టర్లు కోసేటప్పుడు వరాల దగ్గరకు ఉన్నటువంటి పాయలు అనేది ఎలాగూ వేస్ట్ అయిపోతుంటాయి. దీని చుట్టూ తిరిగి కోయించడానికి కూలీ ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతుంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. దాంతోపాటుగా మనకు నెక్స్ట్ ఇయర్ పొలం దున్నాలనుకున్నప్పుడు వరాలు దొక్కిచ్చేటప్పుడు వరాల దగ్గరికి పట్టినప్పుడు వరాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మనకు నాటు వేసుకోవడానికి ముందు చాలా దూరంగా వేసుకోవడం వల్ల ఇక్కడ పాము పొడ తెగులను గుర్తించాం కదా, అలా గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతన్న ఈ సలహాను పాటిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన తెలుగు యువ రైతు ఛానల్ని సబ్స్క్రైబ్